నమస్కారం. ప్రస్తుతం మనం ఉన్నాము సికింద్రాబాద్లో ఉన్నటువంటి నియో స్కిన్ క్లినిక్ దగ్గర. ప్రస్తుతం మనతో పాటు నియో స్కిన్ క్లినిక్ ఎండి డాక్టర్ పద్మావతి గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. హలో డాక్టర్ గారు. హలో, ఎలా ఉన్నారు? ఫైన్, థ్యాంక్ యూ. నియో స్కిన్ బాగా వినపడుతోంది ఇప్పుడు పేరు. ప్రత్యేకించి లేటెస్ట్ ట్రీట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి చాలా మంది అడిగారు నన్ను, అండ్ హైడ్రా ఫేషియల్ గురించి కూడా చాలా మంది అడిగారు నన్ను. అండ్ ఇప్పుడు మనం చూస్తున్నాం కదండి, ఐబ్రో షేపింగ్ అంటే ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అంటే చాలా మందివి అన్ఈవెన్ గా ఉంటాయి, ప్లస్ ఒకవేళ గ్రోత్ ఉన్న ఎక్కువ గ్రోత్ ఉంటాయి, లేకపోతే అస్సలు ఉండకుండా ఉంటాయి. ఈ ప్రాబ్లం చాలా మంది విమల్ ఫేస్ చేస్తూ ఉన్నారు. అలాంటి వాళ్ళకి ఏమైనా ట్రీట్మెంట్స్ ఉంటాయా? ఎస్ అండి, దీంట్లో పర్మనెంట్ ఐబ్రోస్ టెక్నిక్ ఉంటుంది. దాన్ని మైక్రో బ్లేడింగ్ అండ్ పర్మనెంట్ ఐబ్రోస్ 2 టైప్స్ ఆఫ్ టెక్నిక్స్ ని మనము యూజ్ చేస్తూ డిఫరెంట్ షేప్స్ లో మనము ఐబ్రోస్ ని షేప్ ఇవ్వచ్చు. సో ఈ టెక్నిక్ లో మనము పర్మనెంట్ ఆర్ సెమీ పర్మనెంట్ స్కిన్ కలర్స్ ని యూజ్ చేస్తాము. ఇవి స్కిన్ ఫ్రెండ్లీ కలర్స్. సో బ్లాక్ అండ్ బ్రౌన్ కలర్ కాంబినేషన్ లో మిక్స్ చేస్తూ వెరీ న్యాచురల్ స్ట్రోక్స్ ఆర్ వెరీ న్యాచురల్ షేడింగ్ ఈ టెక్నిక్స్ తో మనము ఐబ్రోస్ ని కరెక్ట్ ప్రాపర్ షేప్ ఇస్తాము. ఇప్పుడు మేము చూడొచ్చు మ్యామ్, క్లయింట్ అందుకోసమే కదా. సో ఈ క్లయింట్ ఐబ్రోస్ మనకి వెరీ థిన్ గా ఉన్నాయని వచ్చారు. సో ఈ క్లయింట్కి మనము ఓంబ్రే టెక్నిక్లో మనం చేస్తున్నాము. ఓంబ్రే టెక్నిక్ అంటే బాగా థిన్ ఐబ్రోస్ ఉన్న వాళ్ళకి హెయిర్ స్ట్రోక్స్ ఫ్రంట్ సైడ్ ఇస్తూ అండ్ మిగిలిన హాఫ్ ఏరియా మనము ఈ ఆర్చ్ దగ్గర నుంచి మనము షేడింగ్ టెక్నిక్ ఇస్తాము. సో ఓంబ్రే అంటే లైట్ టు డార్క్ కాంబినేషన్. సో దీనివల్ల వెరీ న్యాచురల్గా కనపడుతుంది. సో వెరీ థిన్ ఐబ్రోస్ ఉన్న వాళ్ళకి ఇది వెరీ న్యాచురల్ హెయిర్ లైన్ లాగా కనపడుతుంది. టోటల్గా మైక్రోబ్లేడింగ్ వెళ్ళినప్పుడు అంత రిజల్ట్ మీకు కనపడదు, ఎందుకంటే థిన్గా ఉన్నప్పుడు స్కిన్ విజిబుల్గా ఉంటుంది ఆ స్ట్రోక్స్ మధ్యలోంచి. సో అందుకని మనం ఏం చేస్తామంటే షేడింగ్ టెక్నిక్ కూడా యూజ్ చేస్తూ ఓంబ్రే టెక్నిక్లో మనం యూజ్ చేస్తాము. స్టార్ట్ చేద్దాం మ్యామ్ మరి. ఎస్. సో ఇప్పుడు మనము ఇంటర్నేషనల్ ప్రోడక్ట్స్ అయిన పర్మాబ్లెండ్ కానీ గూచీ పిగ్మెంట్స్ని కానీ యూజ్ చేస్తాము. సో ఇవి మనకి వెరీ స్కిన్ ఫ్రెండ్లీ అండ్ ఎటువంటి ఎలర్జిక్ రియాక్షన్స్ కానీ ఇవ్వవు. అండ్ 4 to 5 years వరకు ఈ ట్రీట్మెంట్ నిలిచి ఉంటుంది. సో ఎస్, మధ్యలో కొంత ఫేడ్ అయినట్లు కనపడితే మళ్ళీ ఒక ఇంకొక సెట్టింగ్ తీసుకుంటే మళ్ళీ ఇది మెయింటైన్ అవుతుంది. సో ఎటువంటి ఎలర్జిక్ రియాక్షన్స్ ఉండవు. సేఫ్ టెక్నిక్. మనము ఈ టెక్నిక్ని 7-8 years నుంచి స్టార్ట్ చేసి ఇప్పటివరకు ఎన్నో థౌజండ్స్ ఆఫ్ కేసెస్ మనం చేసాము. సో శ్రీలేఖ గారు ఇంటర్నేషనల్ ఆర్టిస్ట్ అండ్ తన ఇంటర్నేషనల్ ట్రైన్డ్. సో తను ఈ నియో స్కిన్కి బ్రో ఆర్టిస్ట్ లాగా తను చాలా రోజుల నుంచి వర్క్ చేస్తున్నారు. అలాగే మన దగ్గర టోటల్ టీమ్ ఉంటుంది, 3-4 బ్రో ఆర్టిస్ట్ అండ్ టెక్నీషియన్స్తో ఆ టీంని మనం మెయింటైన్ చేస్తూ మనము ఈ 7 centers లో మనం చేయాలంటే చాలా మంది ఉండాలి కాబట్టి సో ఒక టీం అనేది మన దగ్గర సెపరేట్గా వీటి కోసం ఒక టీం ఉన్నారనమాట. రైట్, ఓకే. మరి చూద్దాం మ్యామ్ ఎలా చేస్తారో. యాక్చువల్గా మన బ్రోస్ అనేది సిమెట్రిక్గా ఉండాలి. ఆ సిమెట్రీ కోసమే ఈ ట్రీట్మెంట్ యాక్చువల్గా చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. అయితే ఇది మనం వితౌట్ మ్యాపింగ్ మనం ఈ ట్రీట్మెంట్ స్టార్ట్ చేయలేము. సో దీనికి ఒక అక్యురేట్ మ్యాపింగ్ వేసుకొని తర్వాత మనం ప్రాసెస్ స్టార్ట్ చేసుకోవాలి. సో ఆ మ్యాపింగ్ అనేది నేను చేస్తాను ఇప్పుడు. సో ఇలా ఉంటుంది మ్యాపింగ్. ఇక్కడ ఏంటంటే మనకి ఈ ఫేస్ సిమెట్రీకి తగ్గట్టు మనం మ్యాపింగ్ తీసుకున్నట్లయితే ఇప్పుడు ఈ బ్రో అనేది ఎంత హైట్ రావాలి అనేది ఇక్కడ ఈ మ్యాపింగ్లో మనకు తెలుస్తుంది. అంటే నోస్ బ్రిడ్జ్ నుంచి మనం మెజర్మెంట్స్ తీసుకున్నాము. సో ఏదైతే ఉంటుందో అంతే ఎడిక్వసీ వస్తుంది దీంట్లో. సో దీన్ని బట్టి మనం బ్రో హైట్ ఎంత ఇవ్వాలి, ఎండ్ పాయింట్స్ ఎలా చేయాలి అనేది మనకు తెలుస్తుంది. నెక్స్ట్ ఫస్ట్ మ్యాపింగ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇంకా డైరెక్ట్గా మనం ప్రాసెస్ స్టార్ట్ చేసుకోవచ్చు మ్యాపింగ్ తర్వాత. ఓకే, ఇప్పుడు నేను ఇది ఆంబ్రీ ప్రాసెస్ యాక్చువల్గా దీనికి కాంబినేషన్ చేస్తున్నాం కాబట్టి ఆంబ్రీ ప్రాసెస్ స్టార్ట్ చేస్తున్నాను. సో ఇక్కడ ఏంటంటే అప్ టు ద మార్కింగ్ ఇక్కడ మార్క్ చేసాం కాబట్టి ఈ లెవెల్ వరకే వెళ్ళాలి. అబోవ్ మనం హెయిర్ లెవెల్ దాటడం అంత సేఫ్ కాదు. ఇప్పుడు నెక్స్ట్ దీనికి హెయిర్ స్ట్రోక్స్ ఇక్కడ ఫ్రంట్ తక్కువగా ఉన్నాయి కాబట్టి మనం న్యాచురల్ హెయిర్ స్ట్రోక్స్ పిగ్మెంట్ ఇన్ఫ్యూజన్ లాగా ఇవ్వాలి. దీన్నే మనం ఈ టర్మినాలజీలో మైక్రోబ్లేడింగ్ అంటాం. సో ఈ మైక్రోబ్లేడ్ అంటే ఇక్కడ చిన్న టిప్ లాగా ఒక చిన్న బ్లేడ్ వస్తుంది. ఈ బ్లేడ్ తోని మనం పిగ్మెంట్ ని ఇన్ఫ్యూజ్ చేయాలి మన హెయిర్ లైక్ మార్క్ చేస్తుంది అన్నమాట. ఇప్పుడు మ్యాపింగ్ వేసుకున్నాం కదా, దాన్ని బట్టి మనం చేయాలి.
ఏదైనా పెయిన్ ఉంటుందా అండి? ఏమి ఉండదండి. యాక్చువల్గా అంటే రైట్ డెప్త్లో ఇచ్చినప్పుడు పెయిన్ అనేది ఉండదు, బ్లీడింగ్ కూడా కాదు. ఓకే, ఎక్కువ డెప్త్ ఇవ్వకూడదు, ఒక 2 లేయర్స్ వరకు ఇవ్వచ్చు. అంతవరకు. ఈ స్టార్టింగ్ పాయింట్లో ఇక్కడ ఫిల్ చేస్తే టాటూ వర్క్ లాగా ఉంటుంది. అది అవాయిడ్ చేయడానికి ఇలా న్యాచురల్గా హెయిర్ స్ట్రోక్స్ ఇస్తాం. ఓకే, ఈ మెథడ్ చాలా వర్క్ అవుతుంది. జస్ట్ ఇలా పైకి ఇలా అంటున్నారు. హా. న్యాచురల్ గా మనకు అలాగే ఉంటుంది కదా స్టార్టింగ్ లో. అలాగా. ఇప్పుడు ఏంటంటే ప్రాసెస్ అయిపోయిందండి. ఇప్పుడు మనకి ఇప్పుడు కాంబినేషన్ ఆఫ్ ఆమ్బ్రే అండ్ మైక్రోబ్లేడింగ్ రెండు చేసాము ఈ క్లయింట్కి. అంటే ఇప్పుడు దీనికి మనం చేసిన ప్రాసెస్ ఒక ఎత్తు అయితే, వీళ్ళు చేసే పోస్ట్ ట్రీట్మెంట్, ఐ మీన్ వీళ్ళు తీసుకునే పోస్ట్ ట్రీట్మెంట్ ఇంకా చాలా కేర్ఫుల్గా తీసుకోవాలి. అది చాలా వైటల్. పోస్ట్ కేర్ వచ్చేసే వరకు ఏమవుతుందంటే, యాక్చువల్గా ఈ మైక్రో పిగ్మెంటేషన్ అనే దానికి వాటర్ అనేది తగలకూడదు. సో వీటికి హైడ్రాబేస్ క్రీమ్స్ పెట్టడం కానీ, లేకపోతే వాటర్ అనేది తగలడం కానీ జరగకూడదు. సో ఒక 5 days వీళ్ళు పోస్ట్ కేర్, ఐడిల్ పీరియడ్ అండి, 3 to 5 days వాటర్లో తడపకూడదు. వాటర్లో తడపకుండా ఫుల్ డ్రై పీలింగ్ అవుతే వాళ్ళకి ఏమవుతుందంటే, ఆ పిగ్మెంట్ ఏదైతే ఇన్ఫ్యూజ్ చేసామో అది ఈక్వల్గా వాళ్ళకి వస్తుంది. ఇప్పుడు ఒక డ్రాప్ ఆఫ్ వాటర్ అలా పడింది అనుకోండి, అక్కడ ఒక డిస్కలరేషన్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో ఆ స్వెట్ రాకుండా వాటర్ పడకుండా అలా కేర్ చెప్తాం. హైడ్రా అనేది తగలకూడదు ఫేస్కి. తగలినప్పుడు అక్కడ పీలింగ్ న్యాచురల్గా జరిగి ఫుల్ డ్రై అవ్వాలి. ఇప్పుడు ఇక్కడి నుంచి డ్రై అయిన తర్వాత తెలుస్తుంది. యా, ఇది చాలా న్యాచురల్ లుక్లో చేసాం మనం ఇక్కడ. అలా ఆర్టిఫిషియల్ లుక్లో వచ్చేటట్టుగా చేయలేదు మనం చేసింది. న్యాచురల్ లుక్. ఇది ఒక 1/2 hour to 45 minutes పడుతుంది. డాక్టర్ గారు హార్డ్లీ ఒక 40 minutes లో కంప్లీట్ అయిపోయింది కదండి. ఐబ్రోస్ కొంచెం ఆర్టిస్టిక్ వర్క్ ఇది. సో అందుకని నీట్గా చేస్తాం కాబట్టి కొంత టైం తీసుకుంటుంది. సో ఎనస్థీషియాతో, లోకల్ ఎనస్థీషియా ఇచ్చి చేస్తాం కాబట్టి ఎటువంటి పెయిన్ ఉండదు. పోస్ట్ కేర్లో మనము వాటర్ ఎక్కువ తగలనివ్వకుండా ఒక 5 days మెయింటైన్ చేస్తే 5th day నుంచి 6th day నుంచి పీలింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. పీలింగ్తో కొంచెం కొంచెంగా ఆ పైన అప్పర్ లేయర్స్లో ఏదైతే అప్టేక్ అవ్వలేదు కలర్ మొత్తం పడిపోతుంది. సో మళ్ళీ ఐబ్రో పెన్సిల్ అప్లై చేయాల్సిన అవసరం లేదు. సో ఐబ్రోస్ థిక్నెస్ ని బట్టి 2 to 3 సెట్టింగ్స్ అవసరం అవుతుంది. ఒక 1 month లో నెక్స్ట్ సెట్టింగ్ ఉంటుంది. వెరీ థిన్ ఐబ్రోస్, అస్సలు లేని ఐబ్రోస్ కి అయితే 3 సెట్టింగ్స్ పడుతుంది. 3 సెట్టింగ్స్ లో మొత్తం అంతా న్యాచురల్ గా ఎలా ఉంటాయో న్యాచురల్ గా అలా మెయింటైన్ అవుతుంది. అండ్ ఫేస్ కి తగ్గ షేప్ ఇస్తాం కాబట్టి ఫేస్ కూడా ఓపెన్ అప్ ఫేస్, అంటే లిఫ్టెడ్ ఫేస్ లాగా లుక్ ఉంటుంది. కొంచెం అంటే ఒక కొద్దిగా స్కిన్ టోన్ కూడా షైన్ ఎప్పుడు ఫ్రెష్ ఫేస్ లాగా కనపడుతుంది. ఫ్రెష్నెస్ ఉంటుంది ఫేస్ లో. స్కిన్ లో ఎంత చార్జ్ చేస్తున్నారండి ఇలా? బిలో 10,000 rupees ఉంటుంది 2 settings. సో ఇట్స్ అ కాంపిటేటివ్ ప్రైజెస్ అండ్ పాకెట్ ఫ్రెండ్లీ. సో ఈజీగా మీరు షాపింగ్ కి వెళ్తే అంత ఖర్చు అవుతాయి. అండ్ ఇది ఇట్ స్టేస్ ఫర్ 4 to 5 years కాబట్టి 5 years. ఓకే, 10,000 is very lessly priced. సో అంటే మనం ఇప్పుడు కంపారిజన్ ఎలా అంటే అందరూ అనుకున్నాం అమ్మో 10,000 అని చెప్పి. బట్ ఆ 10,000ని ఒకసారి మనకి 4-5 సంవత్సరాల్లో షాపింగ్కి వెళ్ళినప్పుడు, లేకపోతే నెల ఐబ్రో షేప్ చేయించుకుంటే, అప్పర్ లిప్ చేయించుకుంటే ఎంత ఖర్చు అవుతుందో అలా మనం కంపేర్ చేసుకుని ఈ ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. సో ఇది ఎప్పటికైనా బెనిఫిట్. బెనిఫిట్ ఉంటుంది. రైట్, ఇది ఒక ట్రీట్మెంట్. అండ్ ఇంకొక ట్రీట్మెంట్ కూడా చూపిస్తానన్నారు. ఏంటి మేడం అది? ఇన్స్టెంట్ నోస్ కరెక్షన్. ఇన్స్టెంట్ గా సర్జరీ లాగా వెళ్ళి అవసరం లేకుండా మినిట్స్ లో యూ కెన్ సీ ద చేంజ్. చూడాల్సిందే. నోజ్ వంకరగా ఉందనో, లేకపోతే ఎత్తుగా ఉందనో, పక్కన షార్ట్ గా ఉందనో, ఇలా రకరకాల కంప్లైంట్స్ ఉంటాయి కదా మనకి. బట్ అది జస్ట్ కరెక్షన్ చేస్తారంట కొన్ని మినిట్స్ లోనే. అది నాన్ సర్జికల్ మెథడ్స్ ఇవన్నీ కూడా చాలా ఈజీగా చేసేసేవి. ఇప్పుడు ఆ మెథడ్ చూపిస్తానంటున్నారు మేడం, చూద్దాం. సో మన ఎక్స్పర్ట్ డాక్టర్స్ మీకు నోస్ కరెక్షన్ చేసి within 5 minutes లో చూపిస్తారు. రైట్, చూద్దాం మరి. ఫినిష్ అయిపోయింది. తన నోస్ కరెక్షన్ చేశారు. ఒక్కసారి బిఫోర్ ఆఫ్టర్ విజువల్స్ చూడండి మీరే. పద్మావతి గారు,
సూపర్ అండి, అసలు చాలా డిఫరెన్స్ Yes, తెలుస్తుంది. ఎస్ ఇట్ ఈస్ అన్ ఇన్స్టెంట్ కరెక్షన్. హార్డ్లీ 5 to 10 minutes అంతే. బాడీ ఫ్రెండ్లీ జెల్స్ ఉంటాయి. సో హైల్రానిక్ యాసిడ్ జెల్, పెయిన్ అదే ఉండదా అండి? మైల్డ్ లోకల్ ఎనెస్థెటిక్ క్రీమ్ ఇస్తాము. ఓకే. సో నంబింగ్ ఉంటుంది. సో దాని మీద చేసినప్పుడు ఎటువంటి పెయిన్ ఉండదు. తర్వాత ఎలాంటి care తర్వాత 1-2 తీసుకోవాలి? days కొంచెం ఎడిమా లోకల్ స్వెల్లింగ్ ఉంటుంది. సో పెయిన్ కిల్లర్స్ ఇస్తాం. 2-3 days లో కరెక్ట్ అయిపోతుంది. ఓకే, అంటే ఇన్స్టెంట్ గా అన్నమాట ఇది. అండ్ 1 to 1.5 year వరకు నోస్ షేప్ అలాగే ఉంటుంది. ఓకే, 1 to 1.5 year అంటే ఇక ఇబ్బంది లేదు, హ్యాపీగా అలా సో చక్కగా. నాన్ సర్జికల్ గా ఒక వన్ ఆఫ్ ద బెస్ట్ ట్రీట్మెంట్. సో ఇలాంటి ట్రీట్మెంట్స్ ప్రస్తుతం డైలీ అందరూ చేయించుకుంటున్నారు కదా చాలా వరకు చాలా చేస్తూ ఉంటాము. సో మార్నింగ్ 10:30 to 7 వరకు క్లినిక్ ఉంటుంది. క్లినిక్ ఎవరైనా బ్రేక్ లైక్ లంచ్ బ్రేక్ ప్రొసీజర్ లాగా వచ్చి ఒక 10-15 minutes లో చేయించుకొని వెళ్ళిపోవచ్చు. ఓకే, ఈ 7 branches లో మనకి ఎందులో అందుబాటులో ఉన్నాయండి? అన్నిట్లో మనం అన్నిట్లోనూ చేయించుకోవచ్చా? సేమ్ ఉంటుంది. ఎవరి డాక్టర్స్ ఉంటారు, ఎక్స్పర్ట్ డాక్టర్స్. సో ఎక్కడైనా చేయించుకోవచ్చు. ఓకే, సో ఫస్ట్ అపాయింట్మెంట్ తీసుకుని కలిస్తే ఇంకా ఈజీ, ఈజీ. త్వరగా అయిపోతుంది. రైట్, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు. సో చూసారు కదా, నియో క్లినిక్లో బోల్డ్ అనే ట్రీట్మెంట్స్ ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయండి. అందులో ఇప్పటివరకు చూపించింది కేవలం ఐబ్రోస్కి సంబంధించి, అలాగే నోస్ కరెక్షన్ చూసారా, జస్ట్ మినిట్స్లో అయిపోయింది. ఇది లాంగ్ లాస్టింగ్ ఉంటుంది, దగ్గర దగ్గర 2 years వరకు అని అంటున్నారు. సో ఇలాంటి ట్రీట్మెంట్స్ మీరు చేయించుకోవాలి. మేము అంటే ఒక సీనియర్ డాక్టర్ దగ్గర అయితేనే బెటర్ మాకు, పర్టికులర్గా హై అండ్ ఎక్విప్మెంట్ వాడేవాళ్ళు కావచ్చు, అంటే ఒక గ్యారంటీ ఇచ్చేవాళ్ళు, అందులో మంచి మంచి క్రీమ్స్ కావచ్చు అవి సజెస్ట్ చేసేవాళ్ళు, తర్వాత తీసుకోవాల్సిన కేర్, ఇవన్నీ ఏ డాక్టర్ అయితే చెప్తారో అక్కడికే మేము వెళ్దాం అనుకుంటున్నాం, సెర్చ్ చేస్తున్నాం అనుకుంటున్న వాళ్ళకి పర్ఫెక్ట్ డెస్టినేషన్ అండ్ అడ్రస్ నియో స్కిన్ క్లినిక్ అండి. ప్రస్తుతం నేనున్నదైతే సికింద్రాబాద్ బ్రాంచ్. మొత్తం 7 branches ఉన్నాయి. ఆ బ్రాంచెస్ డీటెయిల్స్ అన్ని కూడా నేను స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తాను. మీకు ఏ ఏరియాలో ఉన్నారు, మీకు ఏది దగ్గర, అక్కడికి వెళ్ళి సంప్రదించవచ్చు. ముందుగా డాక్టర్ గారు అపాయింట్మెంట్ తీసుకుని కలవండి, ఇంకా ఈజీ. అండ్ అప్పుడు మీరు చెప్తారు మీకు ఏ ట్రీట్మెంట్ అవసరమో, చేయించుకోవాలో వద్దా, ఎన్ని సిట్టింగ్స్ అవుతాయి, ఎంత ఖర్చు అవుతుంది, ఈ డీటెయిల్స్ అన్ని చెప్తారు. అండ్ ప్రతిదీ కూడా మనకి ఫ్రెండ్లీగానే, నార్మల్గా మనం ఖర్చు పెట్టవచ్చు. మన పాకెట్ మనీ ఎలా అయితే మనం స్పెండ్ చేస్తామో, ఎంతైతే మనం సేవ్ చేసుకుంటాం ఒక జస్ట్ ఒక షాపింగ్కి, ఆ ఖర్చులోనే మనకి కరెక్షన్స్ కావచ్చు, లేకపోతే ఐబ్రో షేపింగ్ కానీ, స్కిన్ వైట్నింగ్ కానీ ఇవన్నీ జరిగిపోతాయి. సో ఫస్ట్ మీరు కలిస్తే ఫుల్ డీటెయిల్స్ చెప్తారు. మరిన్ని వివరాల కోసం స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్స్కి కాల్ చేయండి. ఇది వాళ్ళ వీడియో. నమస్తే.